ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్లో హల్చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళుతున్నారు ఈ సుందరీమణులు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు పిల్లల మర్రి చేరుకుంటారు. అక్కడే సుమారు 2 గంటల పాటు చారిత్రాత్మక ఆలయాలను, జిల్లా మ్యూజియంతో పాటు పిల్లల మర్రి చరిత్రను కూడా, వాటి ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటారు. మహబూబ్ నగర్ జిల్లాను గతంలో రుక్మాపేట, పాలమూరుగా పిలిచేవారు. నిజాం కాలంలో 1980వ సంవత్సరంలో మహబూబ్ నగర్ గా పేరు మార్చారు. ప్రసిద్ధ కోహినూర్ డైమండ్ తో పాటు ప్రముఖ గోల్కొండ వజ్రాలు కూడా ఇక్కడి నుంచే వచ్చాయని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో చోళవాడి, చోళుల భూమి అని కూడా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని. పాలమూరు నుంచి కృష్ణ, తుంగభద్ర నదులు ప్రవహిస్తూ ఉంటాయి. 7 శతాబ్దాల చరిత్ర ఉన్న వేర్లు మొదలు ఎక్కడో నేటికి గుర్తించలేని ఓ మహావృక్షం ఈ ప్రాంత కీర్తిని మరింత పెంచుతోంది. ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన పిల్లల మర్రి భారతదేశంలోని అతిపెద్ద మహావృక్షాల్లో 3వది. మహబూబ్ నగర్ పట్టణానికి 4.5 కిలోమీటర్ల దూరంలో 3.5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పిల్లల మర్రి మహావృక్షం రమణీయమైన ప్రకృతి క్షేత్రంలో ఉంది.